ఒక సమయంలోనే వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దుటి నుండి అది గోల్కొండ కోట సాక్షిగా అబద్ధాలు, భద్రాచలం రాముని సాక్షిగా అవాస్తవాలు, వైరాలో జరిగిన మీటింగ్లో బూతులు మాట్లాడడం జరిగింది। ఆయన మాట్లాడిన తీరు చూస్తే సభ్య సమాజం మొత్తం కూడా తలదించుకుంటుంది। చాలామంది అధికారులు కూడా ఈయన చెప్తున్న అబద్ధాలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు। మేధావులైతే ఏంటి రాష్ట్రానికి పట్టిన ఈ చీడ ఏంది పీడ ఏంది అని చెప్పేసి కూడా బాధపడుతున్నారు। అన్ని విషయాల్లో అందరినీ అదిరించడం, బెదిరించడం, అబద్ధాలు చెప్పడం, అవాస్తవాలు చెప్పడం, అసభ్యంగా బూతులు మాట్లాడడం, ఇంతవరకు 29 రాష్ట్రాల్లో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ప్రవర్తించిన తీరు లేదు। తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఇటువంటి చండాలమైన, నీచమైన, చిల్లర భాష మాట్లాడిన సందర్భాలు కూడా లేవు। చాలా దురదృష్టం। 2-3 విషయాల్లో ఇవాళ చాలా అబద్ధాలు చెప్పారు। పొద్దున్నే మాట్లాడుతూ మళ్ళా 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు। 30,000 కదా, 3 ఉద్యోగాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో ఇంతవరకు ఇవ్వలే। 30,000 ఉద్యోగాలు ఇచ్చిన చెప్పిన అన్నీ కూడా గత ప్రభుత్వం కండక్ట్ చేసిన నోటిఫికేషన్ కానీ, ఇచ్చిన నోటిఫికేషన్ కానీ, కండక్ట్ చేసిన పరీక్ష కానీ, ఆ తర్వాత ఇచ్చిన ఫలితాలు ఎలక్షన్లో అడ్డు రావడం వల్ల తర్వాత ఇచ్చిన తప్ప పదే పదే అవాస్తవాలు, అబద్ధాలు ఇంకా ప్రచారం చేస్తున్నారు। రెండవ అంశం, ఇవాళ సీతారామ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టు వల్ల మేము 8 నెలలనే కంప్లీట్ చేసినాం సీతారామ ప్రాజెక్టు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంతకుముందు కూడా అన్ని కూడా కట్టింది, తెలంగాణలో కూడా బాక్రా నంగల్ ప్రాజెక్టు కట్టిందని కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి। ఇక మిగతా మంత్రులు అయితే ఒకరు 36% అయిందంటారు, ఒకరు 39% అయిందంటారు, ఒకరు అయిపోయిందని చెప్పేసి అంటారు। వాళ్ళ వింత ప్రవర్తన, వింత భాష, వింత మాటలు చూస్తుంటే ముందు మీరు దయచేసి మంత్రులారా అవగాహన తెచ్చుకోండి। సీతారామ ప్రాజెక్టుకి 7,400 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు దానికి కావాల్సిన మొత్తం కూడా పర్మిషన్స్ తీసుకొచ్చి ఇవాళ మీరు రిబ్బన్ కట్ చేసినరో, కొబ్బరికాయ కొట్టినరో, అవన్నిటి కూడా చేయడానికి మొత్తం కూడా అన్ని ఇచ్చింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే। ఇదే తుమ్మల నాగేశ్వరరావు సాక్షిగా, అదే బట్టి విక్రమార్క అక్కడ ఉన్న ఎమ్మెల్యే సాక్షిగా గతంలో దాన్ని కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టిన నిధులు ఇచ్చిన 7,400 కోట్లు నిధులు ఇచ్చింది వాస్తవం, అది పూర్తిగా కంప్లీట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే। చిన్న చిన్న పనులుంటే దానికి 75 కోట్లు అని చెప్పేసి ఇచ్చి దానికి 1,25,000 ఎకరాలు ఇస్తానని చెప్పేసి బట్టి ప్రగల్భాలు వలికితే అసెంబ్లీ వేదికైనా ఆనాడే చెప్పినాం, నువ్వు 75 కోట్లకే 1,25,000 ఎకరాలు పారించినట్లయితే నీకు నోబెల్ బహుమతి ఇవ్వాలని కూడా ఆ రోజు చెప్పినాం। పదే పదే మంత్రులు అక్కడికి పోవడం, ఒక మంత్రి పోయి కొబ్బరికాయ కొడతాడు, ఒక మంత్రి పోయి ఆ మట్టిని ముట్టుకొని దండం పెడతాడు, ఇంకో మంత్రి పోయి ఆ నీళ్లు చల్లుకొని పవిత్రమైనని చెప్తాడు। అవన్నీ మీరు ఖచ్చితంగా చేయాల్సిందే, కానీ ఆ పని మీరు చేయడానికి అవకాశం కల్పించింది, ఖమ్మం ఉమ్మడి జిల్లాకి నిధులు ఇచ్చింది, ప్రాజెక్టు రూపకల్పన చేసింది, పర్మిషన్లు తీసుకొచ్చింది, పైసలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారు మాత్రమే। దుమ్ముగూడెం ప్రాజెక్టుని మేము మొదలుపెట్టిన దాన్ని కాదన్నారు, నాగార్జున సాగర్ టేల్ ప్లాంట్ ప్రాజెక్టు మేము కడతానంటే వద్దన్నారు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కడతానంటే కేసీఆర్ గారు వచ్చి వద్దన్నారని 50 సంవత్సరాలు
ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది కదా. 2004లో దుమ్ముగూడెం మొదలు పెడతా అని చెప్పేసి 14 దాకా ఏం చేసిండ్రు? ఎందుకు నిధులు ఇవ్వలే? ఎందుకు పర్మిషన్ తీసుకోలే? ఎందుకు ప్రాజెక్టు కట్టలే? మొత్తం ఖమ్మం జిల్లాను ఒరుసుకొని గోదావరి నీళ్లు వాడుతుంటే 75 సంవత్సరాల నుంచి ఒక్క చుక్క కూడా గోదావరి నీళ్ళని 10 నియోజకవర్గాలు ఉన్న ఖమ్మం జిల్లాలో ఎక్కడని ఇచ్చిండ్రా? ఇవాళ సీతారామ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు నీళ్లకు ఇవ్వడానికని చెప్పి ప్లాన్ చేసింది కేసీఆర్ కాదా? దుమ్ముగూడెం ప్రాజెక్టు మొదలు పెడతా అని చెప్పేసి కాగితాల మీదనే పెట్టి నిధులు ఇవ్వకుండా ఇవాళ దుమ్ముగూడెం గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ దుమ్ముగూడెమే మొదలు పెట్టినట్లయితే ఆ ప్రాంతం ఇవాళ ఆంధ్రాకు పోయింది. మొత్తం తెలంగాణ ప్రజల, ఖమ్మం ప్రజల నోట్లో దుమ్ము కొట్టుకోపోయేది. ఒకవేళ మీరు చెప్పిన నాగార్జున సాగర్ టేల్ ప్లాంట్ ప్రాజెక్టు కట్టి దుమ్ముగూడెం ద్వారా మొత్తం నీళ్ళు అక్కడ తీసుకుపోయినట్లయితే మన యొక్క గోదావరి జిల్లాలో కూడా మళ్ళా కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్ళేది. ఇవాళ రెండింటినీ గొప్పగా ఏదో చేయబోయిన రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి అవగాహన లేమితో ఇవాళ మీరు అందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ మళ్ళొకసారి మీకు చెప్తున్నాం, సీతారామ ప్రాజెక్టుని రూపకల్పన చేసి నిధులు ఇచ్చి కట్టి ఇవాళ 10 లక్షల ఎకరాల కోసం మొత్తం కూడా చేసింది కేసీఆర్ గారు. అది ప్రజలకు తెలుసు, అధికారులకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, మీకు కూడా తెలుసు. మీరు మొత్తం అబద్ధాలు మాట్లాడుతున్నారు, అవాస్తవాలు మాట్లాడుతున్నారు. 75 కోట్లతో ఇవాళ ప్రాజెక్టు కట్టడం సాధ్యం కాదు. ఒకవేళ ఇదే రేవంత్ రెడ్డికి 8 నెలలనే ప్రాజెక్టు కట్టే సాధ్యమైతే కొడంగల్లో రాగానే వచ్చిన నెలలోనే మొత్తం కూడా దానికి కావాల్సిన నిధులు ఇచ్చిండు కదా. ప్రాజెక్టును ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టిండు కదా. ఎందుకు 8 నెలల్లో ఇప్పటికి తట్టడి మట్టి కూడా తీయలే? కొడంగల్కి చుక్క నీళ్ళు కూడా తీసుకోపోలే? 20-30 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు ఉన్నాయి? మహబూబ్ నగర్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ మొత్తం కంప్లీట్ చేసినది. కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, జూరాల కింద కావచ్చు, కోయిల్ అన్నీ కూడా ప్రాజెక్టులన్నింటినీ కూడా మొత్తం పూర్తి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు మాత్రమే. రన్నింగ్ ప్రాజెక్టులని పెండింగ్ ప్రాజెక్టులు చేసిండ్రు, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసింది కేసీఆర్ గారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తే చెల్లదు. ప్రజలందరూ కూడా తెలివిగల వాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మీరు మొదలుపెట్టింది మేము కట్టిన ప్రాజెక్టు. ఇవాటికి కూడా ఆ ప్రాజెక్టు ద్వారా ఎవరికైతే నీళ్ళు అందాలనో, భద్రాచలం గిరిజనులకు కావచ్చు, పినపాక గిరిజనులకు కావచ్చు, ఇల్లందు గిరిజనులకు కావచ్చు, కొత్తగూడెంలో ఉన్న గిరిజనులకు కావచ్చు, వాళ్ళందరికీ నీళ్ళు ఇవ్వకుండా మళ్ళీ ఎవరికైతే ఎక్కడైతే ఉన్నాయో ఆ నీళ్ళు వైరా ప్రాంతానికి, సత్తుపల్లి ప్రాంతానికి మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళకు మళ్ళీ కూడా మొండి చేయి చూపించింది. ఉన్న వాళ్ళ దగ్గరికే మళ్ళీ ముందు తీసుకోబోతున్నారు. కేసీఆర్ గారు మొత్తం కూడా 10 నియోజకవర్గాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ మీరు 1-2 నియోజకవర్గాలకి వేయాల ప్లాన్ చేసిండ్రు. కాబట్టి ఆ గిరిజనులను మిమ్మల్ని క్షమించారు, గిరిజనులను మళ్ళీ మోసం చేసిండ్రు. మొత్తం గిరిజనులు మీ వెంట ఉన్నా కూడా. కాబట్టి కృష్ణా రివర్లో నీళ్లు మొత్తం కూడా మంత్రులన్నీ ఏదో కష్టపడి తీసుకొచ్చిండట. కృష్ణా నదిలో కావలసిన నీళ్లు ఈ వర్షాకాలంలో వస్తే వాటికంతా అవి మొత్తం కూడా సముద్రంలో కలుస్తుంటే అవి మాత్రం వచ్చినాయి. నీ మంత్రులు కష్టపడి చెమటోడ్చి తెచ్చిన నీళ్ళు కాదు అవి. వర్షం పడితే మొత్తం కూడా ప్రాజెక్టులు నిండితే తద్వారా వచ్చిన కాలువలోకి నీళ్ళు వదిలితే మేమేదో మంత్రులు కష్టపడి కొట్లాడి తెచ్చినట. ఎవరితో కొట్లాడినరు? ఎక్కడ కష్టపడ్డారు? మాట్లాడడానికి సిగ్గుపడాలి. మరొకటి మాట్లాడుతున్నారు, రుణమాఫీ మొత్తం చేసిన నేను. హరీష్ రావు గారు రుణమాఫీ చేయమని చెప్పి నన్ను సవాల్ విసిరితే ఆగస్టు 15 వరకు నేను చేసినా అని చెప్పేసి ముఖ్యమంత్రి మరొక పచ్చి అబద్ధం. భారతదేశంలోనే అత్యంత పెద్ద మోసాన్ని మన ఇవాళ దాని గురించి మాట్లాడింది. దరిదాపుగా 46 లక్షల మందికి సంబంధించి 40,000 కోట్లకు పైగా రుణమాఫీ 2 లక్షలకు సంబంధించింది ఉంటే అనేక నిబంధనలు పెట్టి, ఆంక్షలు పెట్టి, తూట్లు పడిచి, పిఎం కిసాన్ నిబంధనలు కూడా చెప్పి, ఉద్యోగం ఉంటే ఇవ్వనని చెప్పి, పాస్బుక్ ఉంటే ఇవ్వనని చెప్పి, లేకుంటే ఇవ్వనని చెప్పి, రేషన్ కార్డు లేకపోతే ఇవ్వనని చెప్పి, సగానికి సగం కట్ చేసి ఫైనల్గా
31,000 కోట్లు ఇస్తానని చెప్పేసి నమ్మబలికిండు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు. కానీ ఇలా మూడోసారి ఇచ్చింది కూడా 5,644 కోట్లు మాత్రమే. ఇవాళ 4,46 మంది రైతులకు మాత్రమే ఇచ్చిండ్రు. ఈనాటి వరకు ముఖ్యమంత్రి మాటల్లో ఇవాళ చెప్పిన విధంగా ఇవాళ వచ్చింది కూడా 22,37,000 మందికి మాత్రమే. 17,934 కోట్లు మాత్రమే ఇచ్చారు. 40,000 కోట్లు అవుతుందని చెప్పి 31,000 కోట్లు నువ్వు ప్రకటించి ఇవాళ 17,934 కోట్లు మాత్రమే ఇచ్చి నేను మొత్తం ఇచ్చేసినా అని చెప్తున్నాడు. 31,000 కోట్లు ఇచ్చేసినా అని చెప్తున్నాడు. మరొక వైపు లెక్కలు మాత్రం 17,934 కోట్లు సగం మంది రైతులకే ఇచ్చారు. మిగతా సగం మంది 46 లక్షల మంది రైతులుంటే 22.5 లక్షల మంది రైతులకు మాత్రమే ఇచ్చి ఇవాళ మొత్తం రైతులకు ఇచ్చినామని నమ్మబలుకుతా ఉన్నారు. అది కూడా హరీష్ రావు గారు సవాల్ విసిరితే హరీష్ రావు గారు చెప్తే వారు చెప్పిండ్రు. అదే హరీష్ రావు గారు సవాలే కాకుండా అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు. ఇవాళ మనుషులను నమ్మించి మోసం చేసిందే కాకుండా చివరికి దేవుళ్ళను కూడా మోసం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. యాదగిరి నరసన్న అని చెప్పిండు, సిరిసిల్ల రాజన్న అని చెప్పిండు, భద్రకాళి వరంగల్ భద్రకాళి అని చెప్పిండ్రు. ఎక్కడ పోతే అక్కడ అమ్మవార్ల మీద దేవుళ్ళ మీద ఒట్లేసి ఆ ఒట్లను తీసి గట్టు మీద పెట్టి మళ్ళీ ఇవాళ తిట్ల పురాణం అనుకున్నాడు. ఒట్లు లేకపోతే తిట్లు. హరీష్ రావు గారిని మాట్లాడేంత నీకు ఇవాళ నీ యొక్క అదృష్టమో తెలంగాణ ప్రజల దురదృష్టమో నువ్వు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు. కానీ నీలాగా చిల్లరగా చిచ్చోరుగా ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి మంత్రి వాళ్ళు కూడా మాట్లాడలే. హరీష్ రావు గారు ఒక నికాసైన నాయకుడు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. అద్భుతమైన ఉద్యమకారుడు. ఎక్కడ ఏ పనున్నా కూడా అది అభివృద్ధి అయినా వ్యక్తిగతమైనా అక్కడ వాళ్తాడు. ఇవాళ ఆనాడు ఆయన ఇచ్చిన లెటర్లో కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, అమరవీరుల స్తూపం సాక్షిగా చెప్పిండు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ఇదే లెటర్ ఇచ్చిండు. ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఏదైతే రుణమాఫీ 2 లక్షలని మీరు చెప్పిండ్రో ఆ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరాలి. ఆగస్టు 15 వరకు నువ్వు రుణమాఫీ చేయడం, అదేవిధంగా మీరు ఏదైతే 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీలు ఖచ్చితంగా మీరు ఆగస్టు 15న పూర్తి చేసినట్లయితే నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తా, నేను మరలా పోటీ చేయనని చెప్పేసి ఇగో ఈ లెటర్ సాక్షిగా చెప్పాను. ఆయన పదే అబద్ధాలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. నీ భాష మేము మాట్లాడలేం, మాకు విజ్ఞత ఉన్నది, నీకు విజ్ఞత లేదు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. నువ్వు మాట్లాడిన మాటలు ఇవ్వను, పశువులు కూడా సహించవు. పశువులకు పశువుల భాష మాత్రమే తెలుస్తుంది. నిన్ను ఇలా ప్రజలందరూ అనుకుంటున్నావు నీలో ఒక మృగం ప్రవేశించిందని చెప్పేసి అనుకుంటున్నావు. మానవ రూపంలో ఉన్న మృగంలాగా నువ్వు మాట్లాడుతున్నావు తప్ప ఒక మనిషిలాగా మాట్లాడట్లే. ఇష్టం వచ్చినట్టు ఆ భాష నేను వల్లించడానికి కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇలా హరీష్ రావు గారు ఏదైతే సవాల్ విసినరో ఆ సవాల్కి జవాబుగానే కనీసం సగం రుణమాఫీ చేసినావు. మీకు సిగ్గు లజ్జ ఉంటే ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే మిగతా సగం రుణమాఫీని వెంటనే కొనసాగించాలి. మిగతా 25 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణమాఫీ 2 లక్షలు చేయాలి. నీ మీద నమ్మకం లేగానే వరంగల్లో సభ పెడతామంటే కూడా నువ్వు పోయి బతిమిలాడినా బామాడినా కాళ్ళు పట్టుకున్నా ఇలా రాహుల్ గాంధీ నీ దగ్గరికి రాలే, సోనియా గాంధీ రాలే, ప్రియాంక గాంధీ రాలే. నేను రాము నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి రాలే. అందుకే నీకు నువ్వే సొల్లు పురాణం చెప్పుకున్నావు, తిట్ల పురాణం చెప్పుకున్నావు. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, ఏ మేధావుల దగ్గరికైనా పోయి చూపించుకో, నీ స్పీకర్కి చూపించుకో, లేకపోయినట్లయితే ఉద్యమకారులకు చూపించుకో, లేకపోతే జర్నలిస్టులకు చూపించుకో. హరీష్ రావు గారు ఏ మాట రాసి ఇచ్చిండ్రు ఆ మాట ప్రకారం నువ్వు ఒక్కటైనా చేసినవా?
అన్న రుణమాఫీ 31,000 కోట్లు అని చెప్పి కూడా ఇలా 18,000 కోట్లు చేయకుండా 17,934 చేసి ఏకకాలంలో చేసిన సిగ్గు శరం ఉందా అని చెప్పి మాట్లాడుతున్నావు. మీరు చేయలే, మాట తప్పినరు, రైతుల ఉసురు పోసుకుంటున్నారు. 300 మంది రైతులు ఇలా చనిపోవడానికి కారణం కూడా మీరే. ఇవాళ రుణమాఫీలో మొదటిసారి కేసీఆర్ గారు చేసినప్పుడు ₹1,00,000 సంబంధించిందే 16,150 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 16,150 కోట్లు మీరే చెప్పిండ్రు అసెంబ్లీ సాక్షిగా. రెండోసారి చేస్తున్నప్పుడు 19,000 కోట్లు అవుతుందని చెప్పిండ్రు. ఆ 19,000 కోట్లలో 12,000 కోట్లు చేసి 7,000 కోట్లకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడ్డది. ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసింది, ఇవ్వకుండా అడ్డుకున్నారు. 28,000 కోట్లు మేము ₹1,00,000 సంబంధించింది ఇస్తే మీరు 2 లక్షలకు సంబంధించి 17,900 కోట్లు ఇచ్చి మొత్తం అయిపోయింది, నువ్వు రాజీనామా చేయని చెప్పి అబద్ధాలు మాట్లాడితే రైతులు పిచ్చి వాళ్ళు కాదు, ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు. కాబట్టి రుణమాఫీ మీరు చేయలే. రైతు బంధు ఇస్తానని చెప్పేసి, రైతు భరోసా పేరుతో ఇస్తానని చెప్పేసి ఇవ్వలే. గోదావరిలో ఉండే కాళేశ్వరం నీళ్ళు ఎత్తలే, దేవాలయ నీళ్ళు ఎత్తలే, చెరువులు నింపలే. అందుకే దరిదాపుగా 10 లక్షల సాగు గతం కంటే ఇలా తగ్గింది. సిగ్గుపడండి. నీళ్లుండి, గోదావరిలో నీళ్లుండి, మోటార్లుండి, రిజర్వాయర్లుండి, కాల్వలుండి పనిచేసే రైతులున్న తర్వాత వాళ్ళకి కనీసం నీళ్ళు ఇవ్వలేదు. అందుకు సిగ్గుపడండి. మంత్రులు అవగాహన పెంచుకోండి, ఆ యొక్క పంపులను మొదలు పెట్టండి. కావాల్సినంత కరెంట్ ఇవ్వాలా నీకు. హైడల్ ప్రాజెక్ట్ ద్వారా ఆటానకు యూనిట్ వస్తున్నది. ఆ మాత్రం అవగాహన లేకుండా రైతుల ఉసురు పోసుకుంటున్నారు. 10 లక్షలు ఇలా మొత్తం కూడా తగ్గిపోయింది. అందుకే సీతారామ ప్రాజెక్టులో మీరు చెప్పిన అబద్ధాలన్నీ కూడా అవాస్తవం. అదేవిధంగా రైతు రుణమాఫీ మీద మీరు చేసిందనేది అవాస్తవం. ఇవాళ హరీష్ రావు గారు అంటే ఇవాళ మీరందరూ కూడా ఆకాశం మీద ఉమ్మి వేస్తే ఏమవుతుందో అదేవిధంగా ఇవాళ హరీష్ రావు గారి మీద అన్నట్లయితే మీరు వేసిన ఉమ్మి మీ మీదనే పడుతుంది. అంతకంటే విజ్ఞత లేని, సంస్కారం లేని, భాష తెలియని ఒక మొరటు మనిషిగా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. చాలా దురదృష్టకరం. బాధతో మాట్లాడుతున్నాం. ఇటువంటి ముఖ్యమంత్రి, ఈ భాష ఎవరు కూడా సహించరు, సభ్య సమాజం కూడా సహించరు. అందుకే విషయాలు తెలియకుండా తెలిసిన అబద్ధాలుగా వాటిని మరల్చి ఇలా ప్రాజెక్టుల మీద కానీ పనుల మీద కానీ ఇంకా నీకు ఒకవేళ నీ పాలన చేత కాకపోతే తెలుసుకోండి. 9 నెలలు కావస్తున్నది, ఇంకా ప్రతిపక్షాల మీద ఏడవడం ఎందుకు, ప్రతిపక్షాలను తిట్టడం ఎందుకు? నీకు చేతనైతే అంతకంటే మంచిగా చేసి చూపించండి. తొందరగా ప్రాజెక్టులు కట్టి చూపించండి. ఉన్న ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్లు వారించండి. మీరు చెప్పిన పనులన్నీ 100 రోజుల్లో మీరు చేస్తానని చెప్పిన హామీలన్నీ ఆ 100 రోజులు అయిపోయింది. 9 నెలలు 270 రోజులు వచ్చినాయి. చేయనందుకు సిగ్గుపడండి, చేయడానికి తొందరపడండి. అంతే తప్ప నువ్వు ఇష్టం వచ్చినంత బెదిరించినంత మాత్రాన, తిట్టినంత మాత్రాన, దుర్భాషలాడినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికవ్వదు. హరీష్ రావు గారు అసలే ఎన్నికవ్వరు, ఉద్యమకారులు ఎన్నికవ్వరు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఎన్నికవ్వరు. నీ ఉడత ఊపులకు, నీ యొక్క పిచ్చి తిట్లకు, నీ దుర్భాషలకు మేము ఎన్నికిపోవని మరొకసారి చెప్తూ ఖచ్చితంగా ఇవాళ నీ భాషను మార్చుకోమని చెప్తున్నాం. రుణమాఫీ మొత్తం వెంటనే చేయాలని చెప్తున్నాం. సీతారామ ప్రాజెక్టుని కేసీఆర్ కట్టిన దాన్ని వాస్తవాలు చెప్పాలని చెప్పి కూడా మీకు చెప్తున్నాం. తద్వారా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, ఇటువంటి మనిషి మాట్లాడుతున్న ఈ సిగ్గులేని మాటల్ని ఖండించండి. సభ్య సమాజం ఒప్పుకోదని చెప్పి కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం.